ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం కానీ, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అంశము 370 ఆర్టికల్ని ఎవరు కూడా పక్కన పెట్టలేని పరిస్థితి. గత 75 సంవత్సరాల నుంచి కూడా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రల మీద కుట్రలు చేసి మరింత కాశ్మీర్ని దిగజార్చింది. దాని తర్వాత ట్రిపుల్ తలాక్ విషయానికి వస్తే ఎవరు కూడా అనుకోలేదు ట్రిపుల్ తలాక్ని కనుక తీసేస్తారు అనేసి. ఈరోజు ముస్లిం మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దాని తర్వాత మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మొట్టమొదటిసారి తీసుకున్న జన్ధన్ యోజన. అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి బ్యాంకులలో జాతీయం చేయబడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతనే ఇందిరాగాంధీ హయాంలో జాతీయం చేయబడ్డ బ్యాంకులలో కూడా ప్రతి ఒక్కరు, నాతో సహా మీతో సహా అందరం కూడా 1000 రూపాయలు కట్టేసేసి మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. కానీ జన్ధన్ యోజన ద్వారా మొట్టమొదటి 2014లో వస్తూనే మోడీ తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం జన్ధన్ యోజన. దాని తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్. అప్పటి వరకు మీరు చూస్తుండొచ్చు, ఢిల్లీ లాంటి ఒక గొప్ప సిటీ కూడా ఎట్లా అంటే ఆఫీసులన్నీ కూడా ఎక్కడికక్కడ మురికిగా ఉండడం, అదంతా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ ఇవన్నీ కూడా అంటే మోదీ తీసుకున్న మోదీ ద్వయం అంటే మోదీ కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ, లేకపోతే ఈరోజు రోడ్ల శాఖ కానీ, లేకపోతే ప్రతి ఒక్క అంశాన్ని అంటే ఒక చిన్న మైనర్ పాయింట్ కూడా వదలకుండా, ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మనము దిగుమతి చేసుకున్న పరిస్థితి నుంచి ఎగుమతి చేసే పరిస్థితికి ఎదిగినాం ఈరోజు. ముఖ్యంగా చైనాని పక్కకు నెట్టి మన దేశం ఈరోజు చాలా ముందుంది. ముఖ్యంగా దౌత్యపరంగా మొత్తము ప్రపంచ వ్యాప్తంగా మోదీ విస్తృతంగా పర్యటిస్తూ ఆయన ఎన్నో మనకి స్టేట్మెంట్స్ కూడా అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయనను హత్తుకున్నారు, ఆయన ప్రపంచాన్ని హత్తుకున్నాడు. అట్లాంటి జననాయకుడు ముఖ్యంగా ఆయన మనకు తెలుసు, ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎంత నిష్కల్మషమైనది. అట్లాంటి పరిస్థితులలో మోదీ దేశం కోసమే ఆయన అవతరించిందని చెప్పొచ్చు. మనము ముఖ్యంగా రామమందిర నిర్మాణం అంశం కూడా తీసుకునే, రామమందిర నిర్మాణము అంశము తీసుకొని ముఖ్యంగా మన సాంప్రదాయాలని, హిందూ సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లడంలో మోడీ ముందున్నాడు. ఇవన్నీ కూడా తీసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు ఈటెల రాజేందర్ గారిని వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు 2019 కోవిడ్ టైంలో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ ఆ పార్టీకి చెందిన అతి ముఖ్య నేత కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటే కేటీఆర్ గారు కూడా ఆయన ఇంట్లో ఈరోజు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్న కవిత కానీ, లేదా వాళ్ళ మొత్తం మంత్రివర్గము ఆ నలుగురు ఎవరైతే హరీష్ రావు కానీ వీరందరూ ఇంట్లో కూర్చొని వాళ్ళు నడిపించిండ్రు. కానీ ఈయన ఎవరైతే ఈటెల రాజేందర్ గారు ఉన్నారో ఆయన స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రిగా మొత్తం కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయన పర్యటించిన. అదేవిధంగా ఆ సమయంలో ముఖ్యంగా కేంద్ర స్థాయిలో కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉన్న అన్ని ఆత్మనిర్భర్ భారత్ అనే అంశంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాబడ్డాయి. ఈరోజు ఏమిచ్చిండు అని అంటున్నాడు. ఏమి ఇవ్వడము ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్ కనుక వ్యాప్తిస్తే మొత్తం చైనా కంటే మించిపోతుంది జనాభాలో అన్న అంశాన్ని పక్కకు నెట్టి ఒక చాలా ఓర్పుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, లాక్డౌన్ ముఖ్యంగా అన్ని రోజులు లాక్డౌన్ చేసేసి దాని తర్వాత ఆయన అందరికీ కూడా బియ్యాన్ని పంచడం కానీ, లేకుంటే సకల సదుపాయాలని ప్రజలకు అందించడం కానీ, ఆరోగ్యపరంగా కూడా ఆయన తీసుకున్న చర్యలు కానీ, ఇవన్నీ కూడా ఇంకా అసలు చాలా చెప్పుకుంటే కోకొల్లలు. ముఖ్యంగా దాదాపుగా 400 పథకాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆయన చేసిన మంచి పనులు అంటే ఒక్కోసారి 2014లో 2019లో ఆయన భారత ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈసారి కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే అబ్కీ బార్ 400 బార్ అంటున్నారు. దాని తర్వాత ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ హమారా సంకల్ప్ వికసిత్ భారత్ అనే నిదానంతో ముందుకొస్తున్నారు. ముఖ్యంగా 400 సీట్ల పైన మించి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అఖండ విజయం సాధిస్తుంది. అట్లాగే ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో కూడా అఖండ విజయం తీసుకొచ్చేసి మోదీకి మనము సగర్వంగా దేశవ్యాప్తంగా ఎంపికయ్యే ముఖ్యంగా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఇక్కడి నుంచి ఎంపికైతారని ముఖ్యంగా
నేను నో డౌట్ అబౌట్ ఇట్, ఈయన ఈటెల రాజేందర్ గారు వ్యక్తిగతంగా ఆయన ముఖ్యంగా ఆయన సౌమ్యుడు నాయకత్వ లక్షణాలు గడవాడు. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆయనను అట్లా నెట్టేసింది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి ఎవరైతారు అనే 2 అంశాలు కనుక వచ్చినప్పుడు ఎంతసేపు ప్రజాభిప్రాయం కోరినప్పుడు టీఆర్ఎస్ ప్రజల నుంచి వచ్చింది మన ఈటెల రాజేందర్ గారి పేరే, కేటీఆర్ పేరు ఎక్కడా వినిపించలేదు. ఆ ఒకే ఒక దుద్దతోటి నా కొడుకును మించి ఈరోజు ఈయన ముందుకెళ్తున్నాడని ఆయనను అన్యాయంగా తీసేయబడ్డాడు. కానీ ఆయన భారతీయ జనతా పార్టీలోకి రావడం, అంతే అంకితభావంగా పనిచేయడము, ఆయన పక్కనున్న తులం ఉమ్మగారు వెళ్ళిపోయినా సరే ఆయన ఎక్కడ కూడా వనకలేదు, జనకలేదు, తొనకలేదు. అసలు ముఖ్యంగా అద్భుతమైన ఆయన ఏదైతే ఆయన వ్యక్తిత్వం ఉందో, ముఖ్యంగా తెలంగాణ బిడ్డ ఉద్యమకారుడు ముఖ్యంగా యూజీ నుంచి వచ్చిన అన్న గురించి, జీవితం గురించి నాకు తెలిసి, నేను ఒక రచయిత్రిని. ఆయన అఖండ విజయం సాధిస్తాడు. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మల్కాజ్గిరి పార్లమెంటు బహుమతిపూర్వకంగా ముఖ్యంగా మొత్తం అన్ని 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఘన విజయం సాధిస్తామని నేను ఘంటాపథంగా చెప్తా ఉన్నాను.